హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. 1:2 ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఎందుకు వెనకబడ్డాం, మనం ఎందుకు సెలెక్ట్ కాలేదు. ఒక అమ్మాయి నాకు ఒక 2 డేస్ క్రితం ఫోన్ చేశారు. సార్, నేను ఎగ్జామ్ రాసి అంతకుముందు గ్రూప్ 2 నేను ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ మా తమ్ముడితో ఇలా అంది సార్, వృధా చేస్తున్నామేమో, అమ్మాయి కోచింగ్లు అనేవని ఉండడానికని డబ్బులు పెట్టి వృధా చేశామేమో అని తమ్ముడు అమ్మ అనుకుంటున్నారట. ఈమె అనుకుండి పాపం ఈ అమ్మాయి యాస్పిరెంట్ అనుకుండి విని కొద్దిగా ముందుకెళ్ళేటప్పటికి వాళ్ళు మాట మార్చుకుని, అంటే అమ్మాయికి పెయిన్ కలగకూడదుగా మాట మార్చి, ఏం పర్వాలేదు మళ్ళీ రాయి పరీక్ష, మళ్ళీ రాదు, నెక్స్ట్ టైం నువ్వేం వర్రీ కాకు, సరిగ్గా రాయలేదని నువ్వు ఫీల్ అవ్వకు. అంటే తల్లిదండ్రుల మానసిక స్థితి ఎట్లా ఉంటుందని ఇదో ఉదాహరణ. ఆ తర్వాత అమ్మాయి ఆ మాట కొరకు పట్టుబట్టి ఇట్లా అంటుంది, అమ్మ తమ్ముడితో పెయిన్ అనుభవిస్తుంది, పట్టుబట్టి ఎట్లయినా కొట్టాలని ఆ అమ్మాయి ఇప్పుడు 1:2లో సెలెక్ట్ అయింది. 1:2లో ఇప్పుడు ఆ అమ్మాయి సెలెక్ట్ అయింది. ఇది అందరి ఇళ్లలో ఉన్నదే, ఆ ఒక్క అమ్మాయి అని కాదు, అందరి ఇళ్లలో. మగపిల్లలు అయితేనేమో ఇంకెప్పుడు ఉద్యోగం వచ్చిద్దిరా అని, అమ్మాయి అయితేనేమో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని సొసైటీ పొడిచిద్ది కాదంట్లా. కానీ మనం 1:2లో ఉండకపోవడానికి ఏంటి కారణం, రీజన్ ఏంటి అంటే, నేను ఎగ్జామ్ జరిగి చాలా రోజులు అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. మరి ఏంటి దీనికి సంబంధించి అని అంటే, ఒకటి పరీక్షకు ముందు, మెయిన్స్కి ముందు జరిగిన అనేక సంఘటనలు, పిల్లలు సరిగ్గా సిద్ధం కాలేకపోయారు. చాలామంది ఫోన్ చేసి అంటుంది ఏంటో తెలుసా, సార్ ఎగ్జామ్కి ముందు 10 రోజులు క్లియర్గా ఉన్నట్టయితే ఆ ప్రిపరేషన్ జర్నీ మేము కూడా 1:2లో ఉండేవాళ్ళం సార్. మేము ఆ జర్నీలో రోస్టర్ పాయింట్ల వల్ల ఎగ్జామ్ ఆగుతుందని సాక్షాత్తు సీఎం గారే జోక్యం చేసుకున్నారు. కాబట్టి అంతకుముందు ఓ 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల నుంచి కాన్సిక్వెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి మేము సరిగ్గా సిద్ధం కాలేకపోయాం సార్ ఎగ్జామ్కి అనేది మెయిన్ మన పిల్లలు చెప్తున్న మాట. రెండోది సిలబస్ పూర్తి కాకపోవడం, సిలబస్ని పూర్తిగా మదించి ఛేదించకపోవడం. చాలామంది చెప్పారు, సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ చాలా కష్టంగా ఉంది సార్ అంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ చాప్టరు చాటభారతం, ఫస్ట్ చాప్టర్ పక్కన పెట్టి మిగతా 4 చదవండి, ఫస్ట్ చాప్టర్ టైం ఉంటే చదవండి నేను చెప్పాను. కాబట్టి అక్కడ పిల్లలు అది ఒక 2 ఇష్యూ, ఒకటి సిద్ధం లేకపోవడం, 2 సమయం చాలకపోవడం. అంటే మీరు అనొచ్చు, సార్ ఎందుకు సమయం, బోల్డ్ అంత సమయం ఇచ్చాడు కదా సార్ అని. నిజమే ఇచ్చాడు. లాస్ట్ 10-15 రోజుల జర్నీ ఎట్టుంది, పెయిన్ఫుల్గా లేదు, సిచ్యువేషన్లు ఎంత పెయిన్ఫుల్గా ఉన్నాయి. మూడోది 1:2లో చాలామంది పిల్లలు ఉండకపోవడానికి కారణం ఇంకోటి ఉంది. ఆ ఇంకోటి ఏంటంటే అప్డేట్స్. అబ్బా 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 నాయనా, ప్రతి సబ్జెక్ట్లో అప్డేట్స్ వీడియోలు రావడం, అవి ఫాలో కావడం. ఎంత విచిత్రం అంటే హిస్టరీలో కూడా అప్డేట్స్. హిస్టరీ మారదు, చరిత్ర మారదు, మన చరిత్రలు మారాలి, ఇది నా వర్షన్. హిస్టరీలో కూడా కొంతమంది, సార్ అక్కడ శాసనం దొరికింది, సార్ అక్కడ నాణ్యం దొరికింది, వీటి మీద అడుగుతాడు. అడగడరా మగడా, చెబితే ఏనండి, ఉన్నది చదవండి. అవి అడగడరా నాయన, ఈ మధ్యలో బయటపడి ఏ పుస్తకాల్లో చేరవో అంత జిజ్ఞాస ఎవరికి లేదు. అవి వద్దురా అంటే అప్డేట్స్ అంట, కరెంట్ అప్డేట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, అప్డేట్స్ అంట. అబ్బా మునిగి తేలారు బాసు. బేసిక్స్ వదిలేశారు. ఒక సబ్జెక్టు, ఒక పాఠం చెప్తుంటే ఒక ఫ్యాకల్టీ బేసిక్స్ నుంచి డెప్త్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన కేజీహెచ్లో జరుగుతుంది అదే. బేసిక్స్ వదిలేసి అమలుగా ఆ తర్వాత హిస్టరీకి అయితేనేమో ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా, పాలిటీ కొద్దిగా పర్వాలా, ఎకానమీ సబ్జెక్ట్ ఇచ్చాడు.
అకాడమిక్ స్టైల్ వేరు, కాంపిటేటివ్ స్టైల్ వేరు. సబ్జెక్ట్ ఇవ్వకూడదు. కాంపిటేటివ్లో సబ్జెక్ట్ యాడ్ ఇవ్వాలి, డిగ్రీ పరీక్షల్లో ఇవ్వాలి. ఆబ్జెక్టివ్ ఇచ్చినప్పుడు రిలేటెడ్ ఇవ్వాలి, కరెంట్ రిలేటెడ్ ఎకానమీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. సబ్జెక్ట్ ఇచ్చాడు, క్షీణోపాత చరణ్ పాతాల సూత్రం, ద్రవ్యం, అవి సబ్జెక్ట్ ఇచ్చాడు. సబ్జెక్ట్ అవసరం లేదు ఇక్కడ, కానీ సబ్జెక్ట్ ఇచ్చారు. అంటే ఏ అసోసియేట్ ప్రొఫెసర్కో ఎవరికో ఇచ్చి ఉంటారు, తన సబ్జెక్టు పాఠాల సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇది పిల్లలు తెలుసుకోలేకపోయారు. నేను బాగా పెట్టారు, కరెక్టే, మీరు బాగా పెట్టారు, కానీ పేపర్లు టఫ్గా లేవు కదా. అది అప్డేట్స్ అంటే చాలామంది మునిగిపోయారు ఒక మాట చెప్పాలంటే. ఆ తర్వాత ఇంకోటి నెగిటివ్ అప్రోచ్. నేను చాలాసార్లు చెప్పాను, నెగిటివ్ మీద దండం పెడతా, నెగిటివ్ జోలికి వెళ్ళబాకండి. ప్రిలిమ్స్లో దెబ్బైపోయారు చాలామంది. అంటే కొంతమంది నెగిటివ్ అప్రోచ్కి వెళ్ళిపోయారు, దానివల్ల కూడా ఇబ్బంది పడ్డారు. 1:2లో పాపం అట్లా కొన్ని ఒక చిన్ని మార్కుల్లో జారిపోయారు. 1:2లో పాపం ఉండకుండా జరగడం జరిగింది. ఆ తర్వాత ఇక ఆందోళన, వ్యవస్థాపరమైన ఆందోళన. రోస్టర్ పాయింట్లని ఎప్పటి నుంచో జరుగుతుంది, ప్రభుత్వం ఏమో అది కౌంటర్ వేయదు. నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, సార్ చాలా వాటికి ప్రభుత్వం కౌంటర్ వేయదు, ప్రభుత్వం వెళ్ళదు, కౌంటర్ వేయదు సార్, కోర్టు ఎన్నోసార్లు అడుగుతుంది, కౌంటర్ వేయదు. ఇలా వేస్తే చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, చాలా సమస్యలు పరిష్కరించబడతాయి సార్ అని ఒక అతను నాకు చెప్పాడు. అవునా, నిజమని ఆశ్చర్యపోయా. అదేమైంది, పెరిగి పరీక్ష 15 రోజులు ఉందనగా ఇక ఈ రోస్టర్ పాయింట్లది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. పెద్ద ఇష్యూ అయిపోయేటప్పటికి నిజంగా కష్టపడి చదివినప్పుడు అక్కడ ఉద్యోగం ఉండాలిగా, ఒకవేళ ఉద్యోగం వస్తే నిలబడాలిగా. ఈ పాయింట్లలో పిల్లలు డిస్టర్బ్ అయిపోయారు, బాగా డిస్టర్బ్ అయ్యారు, బాగా డిస్టర్బ్ అయ్యారు పిల్లలు. నేనేమంటానంటే, ఇన్నేళ్ల అనుభవంతో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పరీక్ష పెడితే రాద్దాంలే అనుకున్న వాళ్ళు, 1-2 సార్లు పరీక్ష రాసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, దృఢ నిర్ణయంతో ఉన్నవాళ్ళు, పరీక్ష పెట్టినా ఓకే, పెట్టపోయినా ఓకే, మనం సిద్ధంగా ఉందాం అనేవాళ్ళు 1:2లో వెళ్ళిపోయారబ్బా. ఫ్రెషర్స్ కూడా వెళ్ళిపోయారు, 1:2లో ఉన్నారు. ఫ్రెషర్స్ కూడా చాలామంది ఉన్నారు, వెళ్ళిపోయారు. కొంత మీమాంసతో జరగదేమో, సీఎం గారే చెప్పారు కదా, జరగదేమో అనే మీమాంసలు లాస్ట్ 15 రోజులు మాత్రం పిల్లలు బాగా డిస్టర్బెన్స్ అయ్యారు. ఒక రకంగా ఆందోళన, ఒత్తిడి గురైపోయారు. దీనివల్ల ఏంటంటే ఒక మంచి నోటిఫికేషను, 1000 ఉద్యోగాల నోటిఫికేషన్ని పిల్లలు మిస్ అయ్యారు. ఇవేవి లేకుండా స్టాండర్డ్గా చదివి పరీక్ష పెట్టినా రాస్తాం, పెట్టకపోయినా రాస్తాం అనే ఒక ఎంతూజియాజంతో ఉన్నవాళ్ళు పరీక్ష బాగా రాశారు. అంటే దృఢ నిర్ణయం, దృఢమైన ఆలోచన, ఇలా ఉన్నవాళ్ళు బాగా రాశారు, సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. అయితే నేను చెప్పేది మీకు ఏంటంటే, ఒక ఎగ్జామ్కి మనం రాయాలని అంటే దృఢమైన మానసిక పరిపక్వత కూడా ఉండాలి, ఉండాలి. ఒక ఆయనట సిరామిక్ ప్రొఫెసర్ 2 గ్రూపులుగా చేసి, మంచి అందమైన కుండలు నాకు కావాలి, మీరు ఎవరు చేస్తారు అని చెప్పి 2 గ్రూప్స్ చేసి వాళ్ళ టాస్క్ ఇచ్చాడట. మొదటి గ్రూపు ఇచ్చిన 10 రోజులు ఆలోచించడమే సరిపెట్టిందంట. ఎలా చేయాలి, ఆయన ఎలా మెప్పించాలి, ప్రొఫెసర్ గారిని ఎలా కుండలు చేయాలి, ఎలా గొప్ప టైం అయిపోయింది 10 రోజులు. మిగతా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి ముందు, ఏదో ఒక కుండ, అది చెత్త కుండో, ఇలా నిలబడే కుండో, వట్టి కుండో, క్లారిటీ లేని కుండో, సరిగ్గా ఆకారం లేని, ఏదో ఒకటి చేసుకుంటూ పర్ఫెక్ట్ వచ్చింది. వాళ్ళు కుండ తీసుకొచ్చి ప్రొఫెసర్ ముందు పెట్టారు. అంటే నేనేమంటాను, మనం మన అనుభవం ఈ మైండ్ని బాగా రుద్దాలి. రుద్దితే కనుక, దృఢ నిర్ణయం తీసుకుంటే కనుక మనం కూడా 1:2లో ఉండేవాళ్ళం. బ్యాడ్ లక్, చాలా బాధాకరమైనటువంటి విషయం. అందువల్ల నేనేమంటాను అని అంటే, ఇక్కడ ఒక లైన్ రాశాను మీకోసం. ఇంకోటి కూడా మీకు నేను సూచన చేయాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్లు మొదలైనవి. నేనేమంటానంటే, తల్లిదండ్రులు ఉద్యోగస్తులై ఉండి డబ్బులు పెట్టగలిగితే పిల్లలు కూర్చోవచ్చు. తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ ఉండి డబ్బులు పెడితే అంటే
ఈ పిల్లోడికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం. ఇది మెయిన్ ముఖ్యమైనటువంటి స్టోరీ. ఇక రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదో ఒక చిన్న జాబ్. ఇప్పుడు నాకు తెలిసి ఈ జర్నీ 1 ఇయర్ పట్టొచ్చు, 1.5 ఇయర్ కూడా పట్టొచ్చు ఈసారి పరీక్షల్లో. తొందరగా కూడా క్యాలెండర్ రావచ్చు. కాబట్టి నేనేమంటానంటే, ఈ జర్నీలో చిన్న ఉద్యోగం ఏదన్నా చూసుకోండి. నమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు చేస్తూ, ఆకలి కేకలు చేస్తూ పరీక్షలకి ప్రిపేర్ అవ్వలేము. మైండ్ పనిచేయదు. అందువల్ల ఆర్థిక భరోసా ఏదన్నా చిన్న ఫైనాన్స్ పర్వాలేదు, 1 ఇయర్ 2 ఇయర్స్ నేను లాగగలను, నేను కూర్చోగలను, నేను చదవగలను, నేను ఒక కోచింగ్ తీసుకోగలను. ఇది వ్యక్తికి అమ్మాయికి సిచ్యువేషన్లు మారిపోతుంటాయి. అందరికీ కామన్ ఫినామినా దీనికి ఉండదు. కాబట్టి నేనేమంటానంటే, మీ పరిస్థితులు మాకన్నా మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీకు జాబ్ అవసరం, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేయండి, ఓ పావలా వస్తుంది. అలాగని ఇంతవరకు దూసుకొచ్చిన సబ్జెక్ట్ని వదలకుండా దీన్ని కంటిన్యూ చేసుకోండి. అర్థమట్లా? అందుకనంటే ఆకలి కేకలతో, ఆర్తనాదాలతో ఈ పోటీ పరీక్షలు మనం ప్రిపేర్ అవ్వలేం. కొంత భరోసా, ఫైనాన్స్ బ్యాక్ ఫైనాన్స్ కొంత ఉండాలి. అలా గనక చేసుకుంటే మీరు నిరభ్యంతరంగా కొంత టైం పట్టినా ఈ పరీక్షలకి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రాసుకొచ్చాను మీకు ఒక లైన్ నేను చెప్పాలని. ఆశని కోల్పోవద్దు, లక్ష్యం వైపు ప్రయత్నం చేయండి. ఎదురు దెబ్బలు ఎదురైనా కష్టపడి పనిచేయడం మాత్రం మరవద్దు. జీవితం బంగారు పళ్ళెం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బ్యాడ్ టైం ఉంటుంది. ఆ బ్యాడ్ టైం నుంచి మనం బయటపడాలి. ఒక వైఫల్యం మీ వైఫల్యానికి కారణాన్ని మీకు బోధించకపోతే అది నిజంగా పెద్ద వైఫల్యం కింద చూడాలి. ఇది రాత్రి నేను రాసుకున్న లైను. అందువల్ల మీరు ఇవన్నీ పక్కన పెట్టి ఒక ఫైనాన్స్ సోర్స్ చూసుకొని దాన్ని చేసుకుంటానే, ఓ పావలా సంపాదించుకుంటానే దీన్ని వదలకుండా కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? నేను చెప్పేది అది. కాబట్టి పెయిన్ అనుభవించకండి, గతం అయిపోయింది, బాధపడకండి. ముందు చేయాల్సిందేదో మనం ఆలోచిద్దాం, దాని ప్రకారం మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సరే, కోర్టులు తీర్పులు అవి టైం పడతాయి. నాకు తెలిసి రేపు ఉంది కోర్టులో, మ్యాక్సిమం రేపు తేలిపోవచ్చు మీన్స్ మనకు క్లారిటీ రావచ్చు ఏంటనేది. కాబట్టి 1:2లో ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాట్స్ మనం చెబుతూనే మనం ఎక్కడ వైఫల్యాల్లో ఉన్నామో వాటిని సరిదిద్దుకుంటూ మళ్ళీ మనం పరుగు ప్రారంభిద్దాం. బ్యాకప్ ఫైనాన్స్, ఆర్థికంగా చేయూత చూసుకొని మనం ప్రయత్నం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఉండనా మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈ వీడియో మీలో కొద్దో గొప్ప మార్పుని కలిగించిందని అనుకుంటున్నాను. ఎమోషన్కు గురి కాకండి. మీరు చేయాల్సిందే ఆలోచించండి. జరగక మానదు. మీరు చేయాల్సిందేదో ఆలోచించండి. ఓకేనా? 1:2లో సెలెక్ట్ అయిన వాళ్ళు సర్టిఫికెట్స్, సిపిటి టెస్టు, ప్రొఫెషన్, కంప్యూటర్ ప్రొఫెషన్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. 1:2 పిలిచారు కదా, చాలా అలర్ట్గా సర్టిఫికెట్స్ అవన్నీ కూడా చాలా అలర్ట్గా పెట్టుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరో వీడియో చేస్తాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఉపయోగపడే మంచి మంచి విషయాలు నేను మీకు చెప్తాను. మీకు వెనక తోడు ఉంటాను నేను. మీరు ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓ పావులా డబ్బులు వస్తే ఏదన్నా పేద పిల్లలకు ఉపయోగపడతాయి. కాలేజీ ఫీజులు నేను కట్టడానికి. నేను మొన్న సెమిస్టర్కి ఒక 3 కట్టాను మళ్ళీ ఫీజు. ఈ యూట్యూబ్ డబ్బులు, మొన్న మీరు వేసిన ఆ డబ్బులు, మొన్న మీరు వేసారు 10,000 ఎన్నో వచ్చినాయి, 9,000 వచ్చినాయి. మొన్న ఒక 4 నెలల క్రితం ఓ పిల్లలకు ఫీజు లేదంటే మీరు ఇచ్చిన డబ్బుల్లోనే కొన్ని డబ్బులు తీసి 5,000 ఎన్నో మిగిలినాయి. మళ్ళీ అందులో 3కి మళ్ళీ ఫీజులు కట్టాను. అవి ఒక 2,000, 2,500 ఇంకా నా దగ్గర ఉన్నాయి, ఆ డబ్బులు ఉన్నాయి. నేను కూడా ఓన్గా కొంతమందికి ఫీజులు కట్టాను. కాబట్టి కొన్ని మంచి పనులు చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్ వస్తే సొసైటీకి సేవ చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు. మనం కూడా బాగుండవచ్చు. ఓకేనా? ఒక ప్రయత్నం మరో ప్రయత్నం ప్రారంభించండి. ఉంటాను. బాయ్.